లెక్కలంటే భయపడే విద్యార్థులకు ఇలాంటి సమస్యలు ఎంతో ఉపకరిస్తాయి. కాబట్టి ఇలాంటి వీడియోలను తప్పనిసరిగా చూడండి. ముందు ముందు వచ్చే ఇంకా అనేక రకాలైనటువంటి ఈ గణిత సమస్యల సాధనలు సులువైన పద్ధతిలో నేర్చుకోవడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు ఇలాంటి సమస్యలు ఎంత ప్రాక్టీస్ చేయిస్తే గణితంలో వాళ్ళకు ఉన్నటువంటి ఫోబియా, భయం అనేది పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక సమస్య చూడండి. చాలా సింపుల్ సమస్య, కానీ సులభంగా విద్యార్థులచే ప్రతిరోజు మనం ఇలాంటి ఒక సమస్యలు నేర్పించినట్లయితే వాళ్ళకు టేబుల్స్ ఎక్కాలు పర్ఫెక్ట్గా వస్తాయి. అదేవిధంగా 4 ఏవైతే ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయో అవి కూడా త్వరగా నేర్చుకునే అవకాశం పిల్లలకు మనం ఇచ్చిన వాళ్ళు అవి అవుతాం. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి యొక్క లెక్కలు నేను అందించినప్పుడల్లా మీరు ఆ యొక్క వీడియోని తప్పనిసరిగా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనము సింప్లిఫై చేయాలో, సూక్ష్మీకరణ చేయాలో చూడండి. మొదటగా సేమ్ ఈ యొక్క బ్రాకెట్, దీన్ని మనం బిగ్ బ్రాకెట్ అంటాం లేదా స్క్వేర్ బ్రాకెట్ అంటాం. సో ఈ బిగ్ బ్రాకెట్ తీసుకున్నాను. తర్వాత 38 సేమ్ తీసుకోండి. ఇక్కడ మైనస్, ఇక్కడ చూడండి బాగా గమనించండి. ఇక్కడ మనం ఫస్ట్ ఇది ఈ మధ్యలో ఏ సింబల్స్ అనేది మనం బాగా గుర్తించాలి. బ్రాకెట్ వచ్చింది అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్య ఇంటూ అనే సంబంధం ఉన్నట్లుగా మనం భావించాలి. సో ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్, ఇంటూ చేస్తున్నాం. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 3 12 ప్లస్ 65. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15. ఈ విధంగా మనము బ్రాకెట్లను విడగొట్టే ప్రయత్నం కరెక్ట్గా చేయాలి. ఇక ఇలాంటి చోట్ల మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఈ రెండు మల్టిప్లికేషన్, గుణకారం. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ 38 ప్లస్ 12 ప్లస్ 65, ఈ మూడింటిని కలిపి దాంట్లో నుంచి మనం 15 తీసేయచ్చు, లేదా దీంట్లోంచి డైరెక్ట్ మనం 15 తీసేయచ్చు. ఏ పద్ధతిలో చేసినా మనం ఒకటే. కావాలంటే అదే విధంగా 38 ప్లస్ 12 ప్లస్ 65లోంచి 15 మైనస్ చేసేద్దాం, 50. ఇప్పుడు అన్నీ కూడా ఓన్లీ ప్లస్ సింబల్స్, ప్లస్ గుర్తులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ మూడింటిని కలిపేస్తే సరిపోతుంది. 38 ఒక 12 అడిషన్ కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. 38 12 అన్నప్పుడు చూడండి ఎంత ఈజీగా. 38 2 కలిపితే 40, 1 10 50, ఇది ఒక 50 100. సో ఈ విధంగా ఇలాంటి సమస్యలు ఏ వచ్చినా చాలా సులభమైనటువంటి విధంగా మనం చేయొచ్చు. కాబట్టి ఇలాంటి వాటితోని మనం ప్రాక్టీస్ చేయిస్తే లెక్కలు రాని పిల్లలంటూ ఎవ్వరు ఉండరు. వారికి ఎలాంటి భయం అనేది లెక్కల మీద ఉండదు. కాబట్టి ఇది అందరూ కూడా మరి దీన్ని ప్రయత్నం చేస్తూ ప్రాక్టీస్ చేయవలసిందిగా తెలియజేస్తాను.